ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చికెన్ దుకాణాల బంద్ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ చికెన్ సెంటర్ల బంద్ కొనసాగుతుంది. చికెన్ దుకాణాలన్నీ మూసి ఉండడంతో చికెన్ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాల్టి నుంచి నిరవధిక బంద్కు చికెన్ యజమానులు పిలుపునిచ్చారు. వీళ్ళంతా కూడా ఇక్కడ బంద్ పెట్టేసి హైదరాబాద్ ధర్నాలో పాల్గొనేందుకు వెళ్లారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాపారులంతా కూడా ఇక్కడ వరంగల్లో మీటింగ్ ఏర్పరచుకొని ఇది ఎన్నాళ్ళు కొనసాగించాలనే విషయం పైన చర్చిస్తున్నారు. హనుమకొండలో ఉన్నటువంటి ఒక ప్రధాన చికెన్ సెంటర్లో ఉన్నాం. ఈ బంద్ ఎలా జరుగుతుందో మనం చూడవచ్చు. అన్ని టోటల్గా మూసివేసి వర్కర్లంతా కూడా బయటికి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నిత్యం వేలాది కోళ్ళు కట్ చేసి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఇది ఒక హోల్సేల్ అండ్ రిటైల్ దుకాణం కూడా. మనం ఈ విధంగా మొత్తం వ్యాపారాలన్నీ కూడా మూతపోయినటువంటి పరిస్థితి ఉంది. చికెన్కు సంబంధించినటువంటి వాటిని చికెన్ కట్ చేసేటువంటి కత్తులు కానీ వ్యాపారాలన్నీ కూడా మూతపోయి వెలవెలబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 3500 చికెన్ సెంటర్లు ఇవాళ బంద్లో పాల్గొంటూ ఉన్నాయి. మొత్తం ఈ 3500 చికెన్ సెంటర్లలో మొత్తం 1700 మంది ఈ 3500 చికెన్ సెంటర్లో ఉపాధి పొందుతూ ఉంటారు. వాళ్ళ ఈ చికెన్ సెంటర్లో ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు కూడా ఆ ఉపాధి లేక వాళ్ళు వెలవెలబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17,000 మంది ఉపాధి పొందుతూ ఉంటారు. ఎన్ని రోజులు అవుతుంది మీరు బంద్ పెట్టి? ఉదయం నుంచి బంద్ పెట్టారు. మీకు ఉపాధి లేదు కదా, డబ్బులు లేవు కదా, ఎట్లా? ఖాళీ ఉన్నాం, పని లేదా ఖాళీ ఉన్నాం, పనులు లేక ఖాళీ ఉన్నాం. ఈ బంద్ ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? మాకు మళ్ళీ చికెన్ సెంటర్లు ఓపెన్ అయ్యే సేపు మాకు ఏది తెలియదు సార్. మీరు రోజు పని చేసుకునేటువంటి ఉపాధి పొందేటువంటి వాళ్ళు ఇప్పుడు మీరు పనులు లేక ఎట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు? చాలా ఇబ్బంది పడతాను, చాలా ఇబ్బంది పడతాను. పని చేస్తేనే మాకు బుక్కెడ్ అన్నాం, లేకపోతే చాలా ఇబ్బంది పడతాను. ఇది ప్రత్యక్షంగా ఇక్కడ ఉపాధి పొందుతున్నటువంటి కార్మికులు వీళ్ళంతా కూడా చికెన్ సెంటర్లో ఉపాధి పొందుతున్నటువంటి కార్మికులు పనులు లేక వాళ్ళు ఖాళీగా కూర్చున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చికెన్ సెంటర్లను వెలవెలబోతుండడం, వాళ్ళు ఇక్కడ పని లేక వేరే పని చేయలేక ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు పరోక్షంగా ఇక్కడ ఈ చికెన్ సెంటర్ ఎదురుగా ఉండేటువంటి కొత్తిమీర బండ్లు కానీ టమాటాలు కానీ వివిధ రకాలైనటువంటి వస్తువులు అమ్ముకునేటువంటి వాళ్ళు కూడా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ బంద్ ఎంతవరకు కొనసాగుతుంది ఇంకా తేలలేదు. ఇటు పౌల్ట్రీ రైతులైతేనేమి, ఇటు చికెన్ సెంటర్ల యజమానుల మధ్యన అయితేనేమి చర్చలు జరిగిన తర్వాతనే ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హన్మకొండ.